పేరు? సుధీర్. ఏం చేస్తుంటావు బ్రో? బ్యాచిలర్స్ అయిపోయింది. సో జాబ్ ఆపర్చునిటీస్ కోసం. మరి ఈరోజు జాబ్ మేళా పెట్టారుగా ఇక్కడ. సో ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ అసలు జాబ్ మేళా పెడుతున్నట్టు? ఐ మీన్ సోషల్ మీడియా ద్వారా అండ్ ఫ్రెండ్స్ రెఫరెన్స్ ద్వారా తెలుస్తుంది. సో వెళ్ళారా, ఇంటర్వ్యూకి వెళ్ళారా? అటెండ్ అయినా. ఏ జాబ్ పెట్టుకున్నారు? ఐ మీన్ కంప్యూటర్స్. నా బ్యాక్గ్రౌండ్ బ్యాచిలర్స్ అనమాట, కంప్యూటర్స్. సో నాకు రెఫరెన్స్ అని ఒక కంపెనీ వచ్చింది. సో దాంట్లో ఎన్రోల్ అయినాము. ఓకే, మరి ఇంటర్వ్యూ ఫేస్ చేశారా? ఐ మీన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది అటెండ్ అవ్వమన్నారు. అటెండ్ అయినాము. దాని రిజల్ట్ ఇస్తా అన్నారు. రిజల్ట్ దాన్ని బట్టి ఇంకా కాల్ చేస్తామన్నారు. మీరు ఎప్పుడు రిలీవ్ అయ్యారు? బ్యాచిలర్స్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2023. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది కదా రిలీవ్ అయ్యి. సో ఇట్లాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం వల్ల ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉంటారో, అంటే స్టూడెంట్స్ చదువు అప్పుడే రిలీవ్ అయిన వాళ్ళు ఉంటారో, సో ఎటువంటి యూజ్ ఉంటుంది? అంటే ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ మీన్ ప్రభుత్వం ఉంది. సో అక్కడ ఎడ్యుకేషన్ పరంగానే ఉంది కానీ డెవలప్మెంట్ పరంగా ఏం లేదు. జాబ్ ఆపర్చునిటీస్ అప్పుడు మీన్ ఇప్పుడు మా బ్యాచ్ అనే కాదు, 2019 బ్యాచ్ కూడా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎలాంటి ఇక్కడనే కాదు, ఎక్కడైతే జాబ్ మేళా పెడుతున్నారో మనం కూడా చూస్తూ ఉన్నాం. చాలా మంది ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు. మీన్ అక్కడే అర్థమవుతుంది ఇక్కడ జాబ్ తక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్ కంపేర్ టు మనం వేరే స్టేట్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ సఫర్ అవుతాం కన్నా మనకి ఇక్కడ చాలా ప్లస్ పాయింట్. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ మనం అటెండ్ అయ్యి మనం ఎఫర్ట్స్ పెడతాం. మన బెస్ట్ వచ్చింది రాంది సెకండ్ ఇస్తాం. సో మనం పెట్టడం మన వంతు మనమైతే పెడుతున్నాం. మరి ఎక్కడ జాబ్ మేళా పెడుతున్నాం, మా వంతు మేము ఎఫర్ట్స్ ఇస్తున్నాం. లాస్ట్ టైం ఒకటి భవనేపురం పెట్టాం. సో అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. కంపేర్ టు దట్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. అప్పుడు బీటెక్ ఛాన్సెస్ అయితే ఏం లేదు. ఇక్కడైతే బీటెక్ అయితే చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. సో మరి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కావచ్చు, లేదంటే లోకేష్ ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చాలా ప్రస్తుతానికి అయితే చాలా వెల్ అండ్ గుడ్, బాగానే నడుస్తుంది. అంటే ఇంకా ఫర్దర్గా చూడాలి. గత ప్రభుత్వంలో ఎక్కడో కూడా ఉద్యోగ అవకాశాలు ఉండేవి కాదు, బయట రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది అని చెప్పేవారు కదా. మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు, జాబ్స్ లేక మాస్టర్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఇక్కడ జాబ్స్ ఉంటే వేరే దేశానికి వేరే స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఏమో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటున్నారు. ఆయన ఏమనిపిస్తుంది ఐటీ మినిస్టర్గా? అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఐటీ మినిస్టర్ని చూస్తుంటారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఈయన చూస్తుంటారు. ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? కంపెనీస్ అయితే బాగానే తీసుకొస్తున్నారు. అంటే లాస్ట్ టైం అయితే నేను చూసిన పరంగా జాబ్స్ ఎందుకు లేవంటే ఎక్కువ మంది చదువుకున్నారు, అందుకే జాబ్స్ లేవన్నారు. సో అసలు నాన్ సింక్ అనమాట. ఎందుకంటే చదువుకోమని చెప్పేది ఇల్లే, మళ్ళీ చదువుకున్న తర్వాత జాబ్స్ లేవడం కూడా నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి కంపెనీస్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకే కాదు, చాలామంది ఎవరైతే జాబ్ కోసం సఫర్ అవుతున్నారో అట్లీస్ట్ వీళ్ళకి ఒక మంచి ఛాన్స్ అనమాట. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అవుతుందా లేదంటే అవ్వదా అనేసి ఒక ఐడియా ఉంటుంది కదా, అట్లీస్ట్ చిన్న హోప్ ఉంది. ఎందుకంటే పార్టీస్ ఇది మీన్ 2 పార్టీస్ కదా. మీన్ అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ సార్ కూడా ఏమి తక్కువ ఏం చేయట్లే. ఈయన తాను పెట్టాల్సిన డిప్యూటీ సీఎం తాను పెట్టాల్సిన ఎఫర్ట్స్ తాను పెడుతున్నారు. మాకు తెలిసి మంచి డెవలప్మెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం వల్ల మీలాంటి యూత్కి కావచ్చు, అన్ఎంప్లాయ్స్కి ఏ విధంగా యూజ్ ఉంటుందండి, ఏం చెప్తారు? ఎందుకంటే మేము బీటెక్ అయిపోయి చాలామంది అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత చాలామంది అంటే మనీ ఉంటే అబ్రాడ్ వెళ్ళాలి అవన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఇంకా లేని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మేము జాబ్ చేయాలి అన్న ఉద్దేశంలో ఉంటారు. బయట త్రూ కంపెనీస్ డైరెక్ట్ అవ్వాలంటే అది అసలు అయ్యే పాసిబిలిటీ లేదు, ఫుల్ రెసిషన్ ఉంటుంది. ఇట్లా మాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చి నారా లోకేష్ గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే గతంలో మీ సీనియర్స్ ఎట్లా ఏమైనా అంటే డిస్కషన్ జరుగుతుంటాయి కదా, ఇక లాస్ట్ గవర్నమెంట్లో కానీ ఇంతకు ముందు కానీ ఎలాంటి జాబ్ మేళాస్ కండక్ట్ చేసేవారా రెగ్యులర్గా? లేదు అసలు. అప్పుడున్న గవర్నమెంట్లో అయితే ఒక్క జాబ్ మేళా కాదు కదా, ఏమి జరగల. ఇప్పుడున్న దాంట్లో అయితే నాకు తెలిసి ఇప్పుడు ఒక 10 జరిగినాయి. ప్రతిదీ అటెండ్ అయ్యాం. లైక్ మా బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి డ్రాప్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉందనే తీసుకున్నాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు వర్కింగ్ చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే బాగానే చేస్తున్నారు అనిపిస్తుందా, లేదంటే బాగా చేయట్లేదు అనిపిస్తుందా? బాగానే చేస్తున్నారు. అంటే చేస్తున్నారంటే ఫుల్ ఇదివరకు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇప్పటికొచ్చి ఐటీ ద్వారా ఏం చేయాలో దానికంటే ఆయన ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఎఫర్ట్ ఇస్తున్నారు. ఇంకా జాబ్ మేళాస్ కండక్ట్ చేసి మాకు జాబ్స్ రావాలని ఆశిస్తున్నాం సార్ దగ్గర. ఇంకా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు. సో ఎట్లా ఉండబోతుంది విజన్ 2047? ఆయన ఏమో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతా అని చెప్తున్నారు. అమరావతిని కూడా బాగా మంచి నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్తున్నారు. చేయగలుగుతారా? చంద్రబాబు పైన మీకు నమ్మకం ఉందా?
ఖచ్చితంగా చేయగలుగుతారు. అసలు లాస్ట్ గవర్నమెంట్ రాకపోయింటే ఈ పాటికి విజయవాడ కూడా కంపేర్ టు హైదరాబాద్ సెట్ అయిపోయేది. విజయవాడ హైదరాబాద్ ఈక్వల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ రాకపోవడం వల్ల ఇట్లా వెనకబడిపోయి ఉంది నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా ఈ 2 yearsలో మాత్రం మనం గ్రోత్ చూస్తాం సార్ దగ్గర నుండి. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? అంటే గతంలో మనకి క్యాపిటల్ ఏంటంటే చెప్పే పరిస్థితి కూడా లేదు. అంటే 3 రాజధానులు అని చెప్పేసి అట్లా అనేవారు. అంటే చాలామంది చాలా మీమ్స్, సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చేవి, ట్రోల్స్ వచ్చేవి. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని గురించి చెప్పేసి అయితే బాబు గారు అనౌన్స్ చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకైతే చాలా మంచి డెసిషన్ అనిపించింది. ఎందుకంటే 3-4 పెట్టుకునే దానికంటే క్యాపిటల్స్ ఒక క్యాపిటల్ మీద ఆ గవర్నమెంట్ డెవలప్ చేసుకోవడం అనేది గుడ్ ఐడియా. ఓవరాల్గా 6 months రూలింగ్ ఏమనిపిస్తుంది చంద్రబాబు గారి పరిపాలన? పరిపాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలు బట్టి ఆ హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా. నాకు తెలిసి 9 అనుకుంటా. ఆ 9లో ఒక 4 అయినట్టున్నాయి, ఇంకా అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా చేస్తారని మేము భావిస్తున్నాం.